Welcome back to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాల్టి వీడియోలో కూడా ఎప్పట్లాగనే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ సెంటెన్సెస్. అవి నేనెవరో అతనికి తెలియదు, ఆమె వెళ్ళమని అని ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని, ఆమె మీటింగ్ టైం కనుక్కోవడానికి కాల్ చేసింది, అడగడంలో తప్పేమీ లేదు, లోపల చాలా బురద ఉంది, ఆమెకి వాట్సాప్లో మెసేజ్ చేయి. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నేనెవరో అతనికి తెలియదు. దీని ఇంగ్లీష్లో హీ డజంట్ నో హూ ఐ యామ్. హీ డజంట్ నో హూ ఐ యామ్. నేనెవరో అతనికి తెలియదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎప్పుడూ తన తల్లికి తిరిగి సమాధానం చెప్పడు. దీని ఇంగ్లీష్లో హీ నెవర్ ఆన్సర్స్ హిజ్ మదర్ బ్యాక్. హీ నెవర్ ఆన్సర్స్ హిజ్ మదర్ బ్యాక్. అతను ఎప్పుడూ తన తల్లికి తిరిగి సమాధానం చెప్పడు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె వెళ్ళమని అని ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని. దీని ఇంగ్లీష్లో ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ మీ టు గో ఐ వుడ్ హ్యావ్ గాన్. ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ మీ టు గో ఐ వుడ్ హ్యావ్ గాన్. ఆమె వెళ్ళమని అని ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతనికి సహాయం చేయడం అవసరమా. దీని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసరీ ఫర్ మీ టు హెల్ప్ హిమ్. ఈజ్ ఇట్ నెసరీ ఫర్ మీ టు హెల్ప్ హిమ్. నేను అతనికి సహాయం చేయడం అవసరమా. అదే ఆమెకు సహాయం చేయడం అవసరమా అని చెప్పాలనుకోండి, ఈజ్ ఇట్ నెసరీ ఫర్ మీ టు హెల్ప్ హెర్. ఇట్లా మార్చి చెప్తే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె మీటింగ్ టైం కనుక్కోవడానికి కాల్ చేసింది. దీని ఇంగ్లీష్లో షీ కాల్డ్ మీ టు ఫైండ్ అవుట్ ద మీటింగ్ టైం. షీ కాల్డ్ మీ టు ఫైండ్ అవుట్ ద మీటింగ్ టైం. ఆమె మీటింగ్ టైం కనుక్కోవడానికి కాల్ చేసింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ టాకింగ్ ఆన్ ఫోన్. హీ ఈజ్ టాకింగ్ ఆన్ ఫోన్. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అని చెప్పాలనుకోండి, ఐ యామ్ టాకింగ్ ఆన్ ఫోన్ అంటే సరిపోతుంది. అలాగే ఆమె ఫోన్లో మాట్లాడుతుంది, షీ ఈజ్ టాకింగ్ ఆన్ ఫోన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అడగడంలో తప్పేమీ లేదు. దీని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ నో ఫాల్ట్ ఇన్ ఆస్కింగ్. దెర్ ఈజ్ నో ఫాల్ట్ ఇన్ ఆస్కింగ్. అడగడంలో తప్పేమీ లేదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు. దీని ఇంగ్లీష్లో ఐ డిడింట్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. ఐ డిడింట్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు. అలాగే అతను చెప్పింది నాకు అర్థం కాలేదు అనాలనుకోండి, ఐ డిడింట్ అండర్స్టాండ్ వాట్ హీ సెడ్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను పరీక్షల కోసం చదువుకుంటున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. నేను పరీక్షల కోసం చదువుకుంటున్నాను. అలాగే ఆమె పరీక్షల కోసం చదువుకుంటున్నది అని చెప్పాలనుకోండి, షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. అలాగే వారు పరీక్షల కోసం చదువుకుంటున్నారు అని చెప్పాలంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ లోపల చాలా బురద ఉంది. దీని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ మడ్ ఇన్సైడ్. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ మడ్ ఇన్సైడ్. లోపల చాలా బురద ఉంది. అలాగే బయట చాలా బురద ఉంది అని చెప్పాలనుకోండి, దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ మడ్ అవుట్ సైడ్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చేసే పనులు నాకు నచ్చడం లేదు. దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ద థింగ్స్ షీ డస్. ఐ డోంట్ లైక్ ద థింగ్స్ షీ డస్. ఆమె చేసే పనులు నాకు నచ్చడం లేదు. అలాగే వారు చేసే పనులు నాకు నచ్చడం లేదు అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ లైక్ ద థింగ్స్ దే డూ అని చెప్పాలి. ఓకే, అలాగే అతను చేసే పనులు నాకు నచ్చడం లేదు అన్నప్పుడు ఐ డోంట్ లైక్ ద థింగ్స్ హీ డస్ అని వస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా.
ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకు కోపం తెప్పించకు. దీని ఇంగ్లీష్లో డోంట్ మేక్ హెర్ యాంగ్రీ. డోంట్ మేక్ హెర్ యాంగ్రీ. ఆమెకు కోపం తెప్పించకు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకు వాట్సాప్లో మెసేజ్ చెయ్యి. దీని ఇంగ్లీష్లో సెండ్ హెర్ ఏ మెసేజ్ ఆన్ వాట్సాప్. సెండ్ హెర్ ఏ మెసేజ్ ఆన్ వాట్సాప్. ఆమెకి వాట్సాప్లో మెసేజ్ చెయ్యి. అలాగే అతనికి వాట్సాప్లో మెసేజ్ చెయ్యి అని చెప్పాలంటే సెండ్ హిమ్ ఏ మెసేజ్ ఆన్ వాట్సాప్. సెండ్ హిమ్ ఏ మెసేజ్ ఆన్ వాట్సాప్. అతనికి వాట్సాప్లో మెసేజ్ చెయ్యి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ వారికి చాలా డబ్బు కావాలి. దీని ఇంగ్లీష్లో దే వాంట్ ఏ లాట్ ఆఫ్ మనీ. దే వాంట్ ఏ లాట్ ఆఫ్ మనీ. వారికి చాలా డబ్బు కావాలి. అలాగే ఆమెకి చాలా డబ్బు కావాలని చెప్పాలనుకోండి, షీ వాంట్స్ ఏ లాట్ ఆఫ్ మనీ. అతనికి చాలా డబ్బు కావాలి, హీ వాంట్స్ ఏ లాట్ ఆఫ్ మనీ. నాకు చాలా డబ్బు కావాలి, ఐ వాంట్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఇట్లా మనకి చెప్పడం ఈజీ అయిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను తన షర్టుపై కాఫీ పడేసుకున్నాడు. దీని ఇంగ్లీష్లో హీ స్పిల్డ్ కాఫీ ఆన్ హిస్ షర్ట్. హీ స్పిల్డ్ కాఫీ ఆన్ హిస్ షర్ట్. అతను తన షర్టుపై కాఫీ పడేసుకున్నాడు. అదే నేను నా షర్టుపై కాఫీ పడేసుకున్నానని చెప్పాలనుకోండి, ఐ స్పిల్డ్ కాఫీ ఆన్ మై షర్ట్. ఓకే, అర్థమవుతుంది కదా. ద నెక్స్ట్ వన్ ఈజ్ వారు దీని గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. దీని ఇంగ్లీష్లో ఐ హెర్డ్ దెమ్ టాకింగ్ అబౌట్ దిస్. ఐ హెర్డ్ దెమ్ టాకింగ్ అబౌట్ దిస్. దీని గురించి వారు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ క్షమించాలి, నేను అది కోపంలో అన్నాను. దీని ఇంగ్లీష్లో సారీ ఐ సెడ్ ఇట్ ఇన్ యాంగర్. సారీ ఐ సెడ్ ఇట్ ఇన్ యాంగర్. క్షమించాలి, నేను అది కోపంలో అన్నాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఆమెను నవ్వించక తప్పదు. దీని ఇంగ్లీష్లో యూ కాంట్ బట్ మేక్ హెర్ లాఫ్. యూ కాంట్ బట్ మేక్ హెర్ లాఫ్. నువ్వు ఆమెను నవ్వించక తప్పదు. కాంట్ బట్ అనేది ఒక ఫ్రేజ్. తప్పదు అని చెప్పేటప్పుడు కాంట్ బట్. ఓకే, అలాగే అతన్ని నవ్వించక తప్పదు అని చెప్పాలనుకోండి, యూ కాంట్ బట్ మేక్ హిమ్ లాఫ్ అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇవాళ కాకపోతే రేపు నీకు జాబ్ వస్తుంది. దీని ఇంగ్లీష్లో సూనర్ ఆర్ లేటర్ యూ విల్ గెట్ ఏ జాబ్. సూనర్ ఆర్ లేటర్ యూ విల్ గెట్ ఏ జాబ్. ఇవాళ కాకపోతే రేపు నీకు జాబ్ వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు అన్నదానికి సూనర్ ఆర్ లేటర్ అనే ఫ్రేజ్ను ఉపయోగించుకుని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకు నా సహాయం కావాలి. దీని ఇంగ్లీష్లో షీ నీడ్స్ మై హెల్ప్. షీ నీడ్స్ మై హెల్ప్. అదే అతనికి నా సహాయం కావాలి అని చెప్పాలనుకోండి, హీ నీడ్స్ మై హెల్ప్. అదే నాకు అతని సహాయం కావాలి అంటే ఐ నీడ్ హిజ్ హెల్ప్. అలాగే ఐ నీడ్ his help. I need her help. Okay. Thank you for watching. If you like this video, please like, share and subscribe. I will see you with some other concept. Until then, please keep learning, keep practicing and keep supporting me.